అందుకే గుత్తి దీపం పెడతారు. ఈశ్వర, పెట్టవలసిన వేళకి పెట్టామో లేదో మా ఇంట్లో దీపం, అందుకని 365 ఒత్తులు కట్టి వెలిగిస్తాం. ఇది వెలిగించేటప్పుడు సమాన స్థాయి కలిగినవి 3 ప్రాంగణాలు. 1 దేవాలయం, 2 నదీ తీరం, 3 మఠం. మఠం అంటే ఇదిగో ఇటువంటిది మఠం. హీనపక్షం ఇంట్లో. 4 ఇంట్లో వెలిగిస్తే తిథి ఉండాలి, మఠాల్లో వెలిగిస్తే నిజానికి నక్షత్రం ఉండాలి. యథార్థంగా కార్తీక పౌర్ణమి అది. శివకేశవాలయముల యందు రెండింటిలోనూ ఏకకాలంలో జరిగే ఉత్సవం కార్తీక పౌర్ణమి ఒకటే. కాబట్టి అందుకు పెట్టాలి దీపం. కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెలిగించి వెళ్ళిపోకూడదు. కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని. ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది. వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది. కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో, అంటే అగరుపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించి వదిలేయకూడదు. దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ త్రయంబకమావాహయామి అని కానీ 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి. ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు. ఈ ఆవాహన చేయబడిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలి అందరు. కీటాః పతంగాః మశకాశ్చ విప్రాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వాం స్వపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పాలి. కార్తీక దీపం అని ఎందుకంటారంటే కార్తీక మాసంలో మిగిలిన తిథుల్లో పెట్టిన దీపాలు కార్తీక దీపాలు కావు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం. అందుకే అరుణాచలం కొండ మీద కార్తీక